హాయ్ గైస్. ముందైతే అందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు. ఇంకా మీరు నా స్టోరీని చదువుతున్నందుకు, వింటున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇక మన స్టోరీ పెట్టిన వెంటనే మీకు దగ్గరికి రావాలి అంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయాలి. మన స్టోరీ గుర్తుంది కదా, అమూల్యతో ఆదిత్య ఎపిసోడ్ 3. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? అంతకన్నా ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మనం ఎక్కడ స్టోరీ ఆపామో గుర్తుందా? నాకైతే గుర్తుంది. చెప్తాను వినండి. అనుకున్నట్టుగానే అజిత్ ఫ్యామిలీ మొత్తం సీతారాంపురం బయలుదేరారు. వాళ్లతో పాటు సంధ్య కూడా సీతారాంపురం స్టార్ట్ అయింది. ఇక్కడ సంధ్య ఎవరు అని మీ అందరికీ అనుమానం రావచ్చు. సంధ్య అజిత్ బెస్ట్ ఫ్రెండ్ కూతురు. సంధ్య మమ్మీ డాడీ యుఎస్ లో వర్క్ ఉండి వెళ్లారు. వాళ్ళు రావడానికి ఇంకా 6 మంత్స్ అయినా టైం పడుతుంది. వాళ్ళు వచ్చేంత వరకు సంధ్యని చూసుకోమని అజిత్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. సంధ్య ఒక్కదాన్నే ఇంట్లో వదిలేయడం ఇష్టం లేక తనని తీసుకెళ్లాలని లేకపోయినా తప్పక సీతారాంపురం తీసుకెళ్తున్నారు. అనుకున్న సమయం కన్నా ముందుగానే ఎయిర్పోర్ట్ కి వెళ్లిపోయి గంట పాటు ఎయిర్పోర్ట్ లోనే తిరిగి ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కి 6గురు ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. నిజానికి చెప్పాలి అంటే మొత్తం అజిత్ 7 సీట్లు బుక్ చేశాడు. కానీ ఆ విషయం ఎవరికీ చెప్పకుండా మరో సైడ్ ఉన్న సీట్లో సంధ్యని కూర్చోబెట్టి, సారీ తల్లి, అర్జెంట్ గా సీట్స్ బుక్ చేయడంతో అందరికీ ఒకే చోట రాలేదు. ఒకసారికి అడ్జస్ట్ అవ్వు. నీకు బోర్ కొడితే మన పక్కనున్న ప్యాసింజర్ ని ఒప్పించి నిన్ను అక్కడికి తీసుకెళ్తానని స్టార్టింగ్ రోల్లో సంధ్యని కూర్చోబెట్టి బ్యాక్ సీట్ లో, అంటే తన ఫ్యామిలీ కోసం ఏ సీట్లు అయితే బుక్ చేశాడో ఆ సీట్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఇక బుక్ చేసిన 6 సీట్లలో ఈ 5గురు జడ్జాగా కూర్చున్నారు. వీళ్ళు ఎలా కూర్చున్నారు అంటే, విండో పక్కన అజిత్, అతని పక్కన విక్రమ్, విక్రమ్ పక్కన అంజలి. వాళ్ళకి ముందు ఉన్న సీట్లలో ఆద్య, కార్తిక్ తల వెనక వైపు పెట్టి ఇప్పుడు ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ కూర్చున్నారు. అజిత్ తను చెప్పేదాని కోసమే వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారని అర్థం చేసుకుని ముగ్గురిని చూసి గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి, ఇప్పుడు నేను మీకు చెప్పబోతుంది ఒక భయంకరమైన నిజం. ఈ విషయం మన 5గురి మధ్యలోనే ఉండాలి. ఎవరికీ తెలియకూడదు. ఇది మన కుటుంబ గౌరవం అని చెప్పడం స్టార్ట్ చేశాడు. అక్కడ వాళ్ళకి అజిత్ చెప్తుంటే ఇక్కడ నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనం 20 ఇయర్స్ బ్యాక్ కి వెళ్ళిపోతే భూలక్ష్మి గారికి 2 అన్నయ్యలు, ఒక తమ్ముడు. వాళ్లే భూపతి, రాజేంద్ర, విజయేంద్ర. ఇక వీర్రాజు గారికి ఒకే ఒక చెల్లి. తన పేరు భాగ్యవతి. వీర్రాజు గారికి చెల్లి అంటే చెప్పలేనంత ఇష్టం. తను ఏమైనా అడిగితే కాదు అనడం ఆయన జీవితంలోనే లేదు. భూపతికి వయసులో తనకన్నా చాలా చిన్నదైన భాగ్యవతి అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి ఇష్టం. ఆ పిచ్చి ఎంతలా ముదిరింది అంటే ఎలా అయినా భాగ్యవతిని పెళ్లి చేసుకోవాలని మొండి పట్టుపట్టాడు. అదే విషయాన్ని పదే పదే తల్లి తండ్రికి చెప్తూ వీర్రాజుని పెళ్లి గురించి అడగమని గొడవ చేసేవాడు. కొడుకు పెడుతున్న బాధ భరించలేక ఒకరోజు తెగించి భూపతి తల్లి తండ్రి వీర్రాజుకి ఈ విషయం చెప్పి పెళ్లి గురించి అడిగేశారు. కానీ వీర్రాజుకి అస్సలు భూపతికి తన చెల్లితో పెళ్లి చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే భూపతి తన చెల్లి కన్నా చాలా పెద్దోడు. అన్నిటికీ మించి భూపతి ఒక చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తి. అలాంటి వ్యక్తికి తన చెల్లిని ఇవ్వడం ఇష్టం లేదు అని ఆ తల్లి తండ్రి మొహం మీద చెప్పేశాడు. ముందు భూపతి గొడవ చేసిన తర్వాత ఇంకా చేసేది ఏం లేక తల్లి తండ్రి చూపించిన దూరపు చుట్టం కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పేరు ఉమ. వీళ్ళకి పెళ్ళైన ఏడాదికి రాజేంద్ర వాళ్ళ చిన్నత్త కూతురైన శాంతితో పెళ్లి చేశారు. రాజేంద్ర పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత వీరేంద్రకి భాగ్యవతికి పెళ్లి చేశారు. అప్పుడు మొదటిసారి భూపతికి కోలుకోలేని దెబ్బ తగిలింది. తను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయిని తన తమ్ముడి భార్యగా కావడం భూపతి అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. భాగ్యవతి తనకి దక్కలేదు అన్న కోపాన్ని తనలోనే దాచుకుంటూ వీరేంద్ర వీర్రాజు మీద కోపం పెంచుకున్నాడు. ఏదో ఒక రోజు తను దాచుకున్న కోపంతో వాళ్ళిద్దరిని అంతం చెయ్యాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. వీర్రాజుకి పెళ్ళైన సంవత్సరానికి గోవర్ధన్ పుట్టాడు. అతను పుట్టిన 3 ఏళ్లకి అంజలి, అంజలి పుట్టిన 5 ఏళ్ల తర్వాత విష్ణువర్ధన్ పుట్టాడు. భూపతికి గోవర్ధన్ పుట్టిన నెలకి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఫణీంద్ర. ఫణీంద్ర పుట్టిన 6 నెలల తర్వాత రాజేంద్ర గారికి 2 కవల పిల్లలు పుట్టారు. వాళ్లే అంబిక, అజిత్. వీళ్ళు పుట్టిన 3 ఏళ్లకి వసుంధర పుట్టింది. అందరికీ పిల్లలు పుట్టినా వీరేంద్ర భాగ్యవతికి మాత్రం
పెళ్ళై 5 ఏళ్లు గడిచినా పిల్లలు లేరు. ఆ బాధలో వాళ్ళుండగానే విష్ణువర్ధన్ వీళ్ళిద్దరికీ బాగా దగ్గరయ్యాడు. విష్ణు పుట్టిన 5 ఏళ్లకి వీరిద్దరికీ ఒక పాప పుట్టింది. ఆ పాప పేరు భాగ్యలక్ష్మి. ఒక్కతే కూతురు కావడంతో వీరేంద్ర, భాగ్యలక్ష్మిని చాలా గారాబంగా పెంచారు. వాళ్ళిద్దరే కాదు, ఇంట్లో ప్రతి ఒక్కరు. ఆఖరికి భూపతి కూడా భాగ్యని చాలా బాగా చూసుకునేవాడు. చాలా ఇష్టంగా. ఆమె ఏమి అడిగినా కాదనకుండా చేసేవాళ్ళు. అతనొకడే కాదు, ఇంట్లో అందరూ కూడా ఆమె ఏం కావాలన్నా వెంటనే కొని ఇచ్చేవాళ్ళు. అది ఎంత కాస్ట్‌లీదైనా సరే. పిల్లలందరూ ఒకే చోట కలిసిమెలిసి చదువుకుంటూ, ఆడుకుంటూ పెద్దవాళ్ళయ్యారు. ముందుగా పెద్దవాళ్ళనుకున్నట్టుగానే గోవర్ధన్, అంబికకి పెళ్లి చేశారు. అదే పెళ్లిలో భూపతి అంజలిని ఫణేంద్రకి ఇచ్చి పెళ్లి చేయమని అడిగారు. కానీ దానికి వీర్రాజు గారు ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటికే అంజలికి, అజిత్‌కి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని భూపతి గారికి చెప్పారు. ఆ మాటతో భూపతికి వీళ్ళ మీద ఉన్న కోపం ఇంకొంచెం పెరిగిపోయి అవకాశం కోసం గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు. గోవర్ధన్ పెళ్లైన ఏడాదికి అంజలి, అజిత్‌కి పెళ్లి చేశారు. భూపతి ఇప్పుడు కూడా చేసేది ఏం లేక తన బంధువులు కూతురైన స్రవంతితో ఫణేంద్రకి పెళ్లి చేశాడు. చిన్నప్పటి నుంచి భాగ్యని చూస్తూ పెరిగిన విష్ణుకి భాగ్య మీద తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం ప్రేమగా మారి చదువు అయిన తర్వాత భాగ్యని పెళ్లి చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాడు. భాగ్య కూడా చిన్నప్పటి నుంచి విష్ణు అంటే ఇష్టం ఉండడంతో అలాగే అతని మీద ప్రేమ పెంచుకుని చదువు అయిన తర్వాత విష్ణుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ ఈ ఇంట్లో ఒక్కరికి భాగ్య అంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి అందరూ భాగ్యాన్ని బాగా చూసుకునేవారు. ఆమెకి ఎక్కువ ఇంట్లో విలువ ఇచ్చేవారు. అదేమి వసుంధరకి అస్సలు నచ్చేది కాదు. వీరేంద్ర తనకి ఒక్కతే కూతురు అని భాగ్యాన్ని చిన్నప్పటి నుంచి అతి గారాబంతో పెంచాడు. అతనే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా భాగ్యతో అలాగే ఉండేవాళ్ళు. ఆమెని గారాబం చేస్తూ చూసుకునేవాళ్ళు. ఎవరు పనిలో ఉన్నా ఎదుగుతున్న వసుంధరని సరిగ్గా పట్టించుకునే వాళ్ళు కాదు. అదంతా వసుంధరకి అస్సలు నచ్చలేదు. ఎప్పుడు ఇంట్లో వాళ్ళందరూ భాగ్యకి ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం వసుంధరకి అస్సలు నచ్చేది కాదు. దానికి తోడు భాగ్య అన్నిటినీ ఈజీగా నేర్చుకుంటూ, చదువులో చురుగ్గా ఉంటూ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేది. భాగ్య క్లాస్ ఫస్ట్ వచ్చింది అనే విషయం తెలియగానే వీరేంద్ర పొలంలో పనిచేస్తున్న కూలీలకి ఒకరోజు జీతం డబ్బులు బోనస్ గా ఇచ్చి ఊరు మొత్తం స్వీట్లు పంచిపెట్టేవాడు. ఇక రాజేంద్ర అయితే లక్ష్మిని భుజం మీద ఎక్కించుకుని ఊరు మొత్తం తిప్పి మా అమ్మాయి క్లాస్ ఫస్ట్ వచ్చింది అని ఊరంతా తెలిసేలా చేసేవాడు. మగవాళ్ళు ఇలా లక్ష్మిని గారాబం చేస్తుంటే ఆడవాళ్ళందరూ లక్ష్మి అంత బాగా చదువుకుంటుంటే నువ్వేంటి ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావు? దాన్ని చూసి నేర్చుకో. ఎంత బాగా చదువుకుంటుందో చూడు. దాని చేతిరాత ఎంత బాగా ఉంటుందో చూడు అని వసుంధరని తిట్టేవాళ్ళు. అలా వసుంధరతో పాటు లక్ష్మిని చేసే గారం పెరిగిపోగా వసుంధరని తిట్టే తిట్లు కూడా పెరిగిపోయాయి. అలా అలా పెద్దయిన తర్వాత వసుంధర కళ్ళు విష్ణు మీద పడ్డాయి. ఎలా అయినా విష్ణుని పెళ్లి చేసుకోవాలని కలలు కనేది. ఒకరోజు వీరేంద్ర, భాగ్యవతి టౌన్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా వాళ్ళ కారుకి పెద్ద యాక్సిడెంట్ అయ్యి వాళ్ళిద్దరూ కొన ఊపిరితో ఉండగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. లక్ష్మి తల్లిదండ్రులిద్దరిని అలా చూసి గుక్క పెట్టి ఏడుస్తుంటే ఆమెని ఆపడం ఎవ్వరి వల్ల కాలేదు. విష్ణు లక్ష్మిని దగ్గరికి తీసుకుని ఆమె తలని గుండెల మీద పెట్టుకుని మావయ్య, అత్తయ్యకి ఏం కాదు, వాళ్ళిద్దరూ నార్మల్ అయిపోతారు అని ధైర్యం చెప్పాడు. కొన ఊపిరితో ఉన్న వీరేంద్ర, భాగ్యవతి వీర్రాజు, భూపతి, రాజేంద్రని పిలిచి వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. భాగ్యవతి వీర్రాజు చేతులు పట్టుకుని, అన్నయ్య, నా టైం అయిపోయింది, ఇక నేను బతుకను. నా కూతురి బాధ్యత ఇక నుంచి నీదే. నువ్వే నా కూతుర్ని నీ ఇంటి కోడలు చేసుకోవాలి. నువ్వు నీ ఇంటి కోడలిగా నా కూతుర్ని అంగీకరిస్తావు కదా? ఆశగా కళ్ళు పెద్దవి చేసి అడిగింది. వీర్రాజు చెల్లి చేతిని గట్టిగా పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ, ఖచ్చితంగా నీ కూతురే నా ఇంటి కోడలవుతుంది అని చెల్లికి మాట ఇచ్చేశాడు. వీరేంద్ర భూపతి, రాజేంద్ర చేతులు పట్టుకుని, అన్నయ్య, నా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నా కూతురు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇక నుంచి నా ఆస్తికి వారసురాలు నా కూతురు. తనని ఇక నుంచి మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్ల, అల్లరి చేసినా క్షమించండి అని భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇక్కడితో ఈ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక నుంచి 2 డేస్కి ఒకసారి వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక ఉంటాను.
బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం.